నిరుద్యోగ యువతను కించపరుస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలేవైతే ఉన్నాయో బొద్దింకలు అని. ఈ వ్యాఖ్యల నుంచి ఒక పార్టీ పుట్టుకొచ్చింది. అదే సీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్‌కే. ఈయన ఆహ్, అంటే ఇందులో పార్టీకి సంబంధించిన ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి? ఎలాంటి వాళ్ళు ఈ పార్టీలో సభ్యత్వం పొందొచ్చు? దేని మీద ఈ పార్టీ వర్క్ చేస్తుంది ముందు ముందుగా అనే పెట్టిన నిబంధనలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకర్షించాయి. అంటే ఒకవేళ ఆకర్షించకపోతే అన్ని కోట్ల మంది ఫాలోవర్స్ రావడం అనేది అసలు ఇంపాసిబుల్. పెట్టిన గంటల్లోనే లక్షల లక్షల ఫాలోవర్స్ వచ్చేయడం, అది కోట్ల వరకు కూడా రీచ్ వెళ్ళిపోవడము, ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇదొక సంచలనాన్ని సృష్టిస్తోంది. అలాగే ప్రపంచం నలుమూలల్లో కూడా తెలుస్తోంది. ఇండియాలో ఏదో ఒక పార్టీ పెట్టారంట, కాక్రోచ్ జనతా పార్టీ అంట అది. అది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెట్టారంట. ఇప్పుడున్న రాజకీయాలకి విరుద్ధంగా పెట్టారంట. ఎవరైతే ఈ న్యాయమూర్తులు గాని లేదా ఇతర అధికారులు గాని ఏదైనా అంటే కంపెనీస్‌కి సంబంధించిన పెద్ద పెద్ద సీఈఓస్, ఫౌండర్స్ గాని ఎవరైతే నిరుద్యోగ యువతను హేళన చేస్తూ మాట్లాడారో, అంటే ఇలాంటి కాక్రోచులు పుట్టుకొస్తూనే ఉంటాయి అని జెప్పేసి. కాక్రోచులు పుట్టుకొస్తూ ఉంటాయి కానీ అవెందుకు పనికిరావు అని జనాల ఉద్దేశ్యం. సో, అలాంటి కాక్రోచ్‌ని సంబోధించడంతోనే ఈ పార్టీ పుట్టుకొచ్చి ఈరోజు ఒక రెవల్యూషన్‌ని మొదలుపెట్టింది అనేది వీళ్ళ వాదన. అయితే దీని మీదే గత వారం రోజులుగా గూడా విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది. ఎవరు మాట్లాడినా గూడా కాక్రోచ్, కాక్రోచ్, కాక్రోచ్ పార్టీ, కాక్రోచులు అని ఇదే పదాన్ని వాడుతూ ఉన్నారు. సో, అంత వైరల్ అయిందిది. అయితే ఈ పార్టీ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశ్యము అభిజిత్ దీప్‌కి అయితే చెప్పడం జరిగింది. ఎందుకు పెట్టారు అనేది. అంటే నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులు అని సంబోధించడం వలన దీనికి నిరసనగా ఈ సీజేపీ పార్టీననే దాన్ని మేము పెట్టాము అని జెప్పేసి. దీనికి దాదాపుగా భారీ ఆదరణొచ్చింది. ఇంచుమించుగా 4 రోజుల్లోనే 13,000,000లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అలాగే అధికార బీజేపీ కూడా దాన్ని గూడా వెనక్కి నెట్టేసి అంటే సోషల్ మీడియాలోన నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నది బీజేపీ. అంటే ఏదైనా జేయాలి అని అనుకుంటే మాత్రము సోషల్ మీడియాని వాడడంలోన భారతీయ జనతా పార్టీ దిట్ట అని చెప్తూ ఉంటారు. సో, అంత ఫాస్ట్‌గా ఉంటారు వాళ్ళు. ఎక్కడికి ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఎక్కడ ఏది జరిగితే దాన్ని ఎలా ఖండించాలనేది ఎక్కువగా సోషల్ మీడియాని వాడే వీళ్ళు యువతను గాని, జెన్‌జీని గాని లేదా ఇప్పుడున్న సొసైటీని గాని ఉత్తేజపరుస్తూ ఉంటారు. సో, అంత యాక్టివ్‌గా ఉండే బీజేపీ పార్టీకి సంబంధించిన అకౌంట్‌ని గూడా క్రాస్ చేసి ఈ సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది సభ్యత్వాన్నయితే సంపాదించుకుంది. దాన్ని గూడా వెనక్కి నెట్టేసింది. అయితే ఈ ఈ ఫాలో అప్‌ని, ఈ ఫాలోయింగ్‌ని తట్టుకోలేక ప్రభుత్వం ఇప్పుడు సీజేపీ పార్టీకి సంబంధించిన ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలా సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ చేసేసింది అని జెప్పేసి ఇక్కడ అంటే ట్విట్టర్ అకౌంట్‌నయితే బ్లాక్ చేసింది కేంద్రం అని జెప్పేసి ఇక్కడొక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఈ ఆరోపణని గూడా అభిజిత్ దీప్‌కే చెప్పడం జరిగింది. మా దాడిని తట్టుకోలేక మీరు చేసే అంటే నిరుద్యోగ నిరుద్యోగులు పెరగడానికి గాని, సమస్యలు పెరగడానికి గాని, అభివృద్ధి లేకుండా పోవడానికి గాని, బద్ధకస్తుల్ని తయారు చేయడానికి గాని లేదు బాగా బలిసి ఉన్న వాళ్ళకి పనులు జరుగుతాయి గానీ, బలహీనుడికెప్పుడు పని జరగదు. పని వాళ్ళకి సంబంధించినవేవి గూడా అమలు కావు తొందరగాను. వాళ్ళ ప్రాణాలు పోయే వరకు పోరాడినా గూడా పనులు అవ్వవు అని ఒక నిరుత్సాహంతోని పుట్టుకొచ్చిన చాలా మంది ఇందులో సభ్యత్వం తీసుకున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే నష్టపోయిన వాళ్ళు, నిరుద్యోగులు, బద్ధకిష్టులు. సో, ఇలాంటి వాళ్ళందరికీ గూడా ఇందులో మెంబర్‌షిప్ ఉంటుంది అని జెప్పారు. సో, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన దీన్ని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ప్రభుత్వం అయితే నిలిపివేసినట్లు మనకిక్కడ తెలుస్తోంది. సో, ఈ పార్టీని నిలిపివేసిన కొద్ది గంటల్లోనే మళ్ళా కొత్త దాన్నయితే వీళ్ళ అకౌంట్ కాక్రోచ్ ఈస్ బ్యాక్ అనే ఖాతానైతే తెరిచారు. ఈ ఖాతాని తెరవడంలోనే జస్ట్ ఒక గంట లోపే 16,000 మందికి పైగా ఫాలోవర్స్ దీనిలో వచ్చినట్లుగా అనిపిస్తుంది. సో, అంటే ఒక రకంగా దీని మీద విపరీతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి కాక్రోచ్ పార్టీ మీద. ఈవెన్ అందరూ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం స్పందించలేదు గానీ, మిగిలిన పార్టీలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని, లేదు యూనివర్సిటీస్‌కి సంబంధించిన యువతలో గాని, ఎక్కడ చూసినా గూడా ఈ కాక్రోచ్ పార్టీ అనేది చాలా బలంగా వినిపించి దీని మీదే చర్చలు జరిగినాయి. దీంతో లింక్ చేస్తూ గూడా అనేక రాజకీయ విశ్లేషణలు గూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీలో
మరింత బలం పుంజుకుంది. సో, బానే వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారో ఏమో! మరి మొత్తానికి ఇది రెవల్యూషన్ అనుకోవాలా? రివెంజ్ అనుకోవాలా? అన్నదైతే ఇంకా పూర్తిగా అర్థం కానప్పటికీ, మొత్తానికి ఏదైనా ప్రభుత్వం ఈ పార్టీ వలన భయపడుతోంది అని వాళ్ళు వేసిన ప్రశ్నకి ఈరోజు గవర్నమెంట్ అయితే కొంత రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే భయపడుతోందా? ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారనంటే మనం ఏం తప్పులు చేస్తున్నామని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటుందా? సో, ఇవన్నీ గూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. మొత్తానికి ఏదైనా కాక్రోచ్ జనతా పార్టీలోనే అనేక మంది, లక్షల మంది, మిలియన్ల మంది సభ్యత్వాన్ని పొందుతూ ఉన్నారు. మరి దీని గురించి అసలు ఈ కాక్రోచ్ పార్టీలో ఉన్న ఏవైతే ఆ కండిషన్స్ అవి ఉన్నాయో, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరికి సభ్యత్వం ఇస్తారనేది దాని గురించి మీకు గూడా చాలా అవగాహన వచ్చే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2 వీక్స్ అయిపోతుంది. మీకేమనిపించింది ఈ పార్టీకి సంబంధించి కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి. అలాగే మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీలో ఒకవేళ మెంబర్ గనక అయ్యుండుంటే అది గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఈ పార్టీ దేనికోసమైతే పుట్టిందో అంటే నిరుద్యోగ నిర్మూలన, లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకతని అంటే వాళ్ళు చేసే పనులు ఏవైనా తప్పు అని అనిపిస్తే వాటిని ప్రశ్నించి, వాటికొక సొల్యూషన్‌ని తీసుకురాగలిగే కెపాసిటీ కాక్రోచ్ జనతా పార్టీకుందా? ఇలాంటి కార్యక్రమాలతో ఏమైనా భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతోందా? కేవలం ఓన్లీ రివెంజ్ కోసమే కెలికి వదిలేస్తుందా? సో, ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి.